హలో అండి. మనకి ఈరోజైతే 4 బ్యాగ్స్ ఆర్డర్ వచ్చాయి. సో, ఆ 4 బ్యాగ్స్ ఏంటి, నేను ఎలా కుట్టాను అనేది ఈరోజు వీడియోలో షేర్ చేసేస్తాను. కస్టమర్ వచ్చేసి 2 ఫ్యాబ్రిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. మీరు వీటి కోసం ప్రత్యేకించి క్లాత్స్ ఏమీ కొనక్కర్లేదు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ క్లాత్ అయినా సరే, ఏదైనా కుట్టగా మిగిలినవో లేకపోతే బ్లౌజ్ పీసులు ఏవైనా కూడా చక్కగా వాడుకొని బ్యాగ్స్ అయితే కుట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను పొడవు 5 ఇంచెస్, వెడల్పు 9 ఇంచెస్ ఉండేలాగా 2 పీసెస్ కట్ చేసుకున్నానండి. 9/5 లాగా కట్ చేసుకున్నాను. ఇదే సైజులో ఫామ్ షీట్, అలాగే నాన్ వోవెన్ అనమాట. ఇక్కడ వీళ్ళు చూపిస్తున్న విధంగా ఫస్ట్ నాన్ వోవెన్, తర్వాత ఫామ్ షీటు, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. ఇలా 2 పీసెస్ అండి. ఈ మూడింటిని కలిపి అయితే చుట్టూ కుట్టేసుకున్నాను. మధ్యలో మనం కుట్టవసరం లేదు, చిన్న పర్సు. ఇప్పుడు ఒక పీస్ పక్కన పెట్టుకోండి. ఇంకొక దాంతో పైనుంచి 1.5 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని లైన్ కింద డ్రా చేసుకుని కట్ చేసుకోండి. 1.5 ఇంచెస్కి ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్పర్ తీసుకున్నానండి. ఈ జిప్పర్ చాలామంది కొలత అడుగుతున్నారు కదా, నేను దీని హైట్ బట్టి కట్ చేసేస్తాను. బట్ ఇప్పుడు మీకు కొలత చూపిస్తున్నాను చూడండి. ఎంత తీసుకున్నానంటే ఇంచుమించుగా ఇది 9 ఇంచెస్ ఉంది. ఈ ఫ్యాబ్రిక్ పొడవు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. ఇప్పుడు జిప్ని ఈ పైన పీస్ ఉంది కదండి, దాని మీద ఇలా రివర్స్లో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలండి. అనుగుడు కుట్టు అంటాం కదా, టాప్ స్టిచెస్ వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. యాక్చువల్ మనం బయట రెడీమేడ్ కొన్న వాటిలాగే ఉంటుందండి. ఇప్పుడు ఈ 1.5 ఇంచెస్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి, దీన్ని జిప్ పైన ఇలా రివర్స్లో పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి. కట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మళ్ళీ పైపింగ్ వేసే పని ఉండదండి. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అయితే మన దగ్గర ఎవరైనా ఈసారి నుంచి బ్యాగ్స్ అయినా, హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, ఈ హ్యాండ్ పర్సులు ఏవైనా కూడా తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీ అండి. సో ఈ రోజు నుంచి లైఫ్ టైం ఆఫర్ లాగా ఇస్తున్నాను. ఏ పర్స్ తీసుకున్నా, ఈవెన్ ఒక్క పర్స్ తీసుకున్నా కూడా షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందన్నమాట. సో ఈ రోజు నుంచి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది. రా మెటీరియల్ మీద కాదండి, ఓన్లీ హ్యాండ్ పర్సెస్, ఈ బ్యాగ్స్ మీద మాత్రమే షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాను. ప్రైజెస్లో కొంచెం వేరియేషన్ మాత్రమే ఉంటుంది. ఈసారి నుంచి ప్రైజెస్ కొద్దిగా మారాయి అండ్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది. ఓకేనా. ఇలా కుట్టుకున్న తర్వాత మరొక జిప్ అయితే తీసుకున్నాను. జిప్ తీసుకుని ఈ ఫ్యాబ్రిక్ పైన రివర్స్లో పెట్టుకోవాలండి. జిప్ని రివర్స్లో పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చేయాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్ వేయకూడదండి. టాప్ స్టిచ్ వేయకుండా మనకి ఇది డబల్ జిప్పర్ పాకెట్, ఇది హ్యాండ్ పర్స్ కాబట్టి పాకెట్ కోసం ఇప్పుడు ఈ పర్స్ ఏదైతే సైజులో ఉందో అదే సైజులో నేను నాన్ వన్ కట్ చేసుకున్నాను. దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, కింద వైపు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం జిప్పు కుట్టుకొచ్చాం కదా, దానిపైన ఈ నాన్ వోవెన్ పెట్టాలండి. జిప్పు చివరిన కాదు, మనం ఇప్పుడు జిప్పు ఎక్కడైతే కుట్టుకొచ్చామో టాప్ స్టిచ్ వేయకుండా వదిలేసాం కదా, అక్కడ ఈ నాన్ వోవెన్ని పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ తిప్పేసి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకోవాలి. చాలా ఈజీ అండి. నేను చెప్పేదానికంటే కూడా మీరు చూస్తుంటేనే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మీరు స్టార్టింగ్ కుట్టాలి అని అనుకున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టుకొని స్టెప్ బై స్టెప్ మీకు ఎక్కడైతే అర్థం కాదో అక్కడ ఒకసారి పోస్ట్ చేసి కుట్టినట్లయితే మీకు ఫస్ట్ టైమే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే కుట్టేసుకున్నానండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మరొక పీస్ ఉంది కదా, మనం 2 పీసెస్ కదా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా ఆపోజిట్లో వేసేసుకొని జిప్ పైన పెట్టుకుని కుట్టేసుకోవడమే. కుట్టుకున్న తర్వాత దీనికి కూడా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ అలాగే ఈ బ్యాగ్స్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేయండి. లేదు రా మెటీరియల్ కావాలి మేమే స్టిచ్ చేసుకుంటామన్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు డిఎం చేయొచ్చు. అండ్ రా మెటీరియల్లో కూడా ప్రైజెస్ అనేవి ఇక నుంచి కొంచెం చేంజెస్ వచ్చాయండి. నిజానికి తగ్గాయి, ప్రైజెస్ కొంచెం తగ్గాయి. ఓన్లీ నాన్ వోవెన్ మీద మాత్రమే 10 రూపీస్ పెరిగింది తప్పితే ఫామ్ షీట్ కొంచెం ప్రైస్ అయితే తగ్గింది. ఇక నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత రన్నర్ ఎక్కించుకుంటున్నానండి. రన్నర్ ఎక్కించుకోవడం రాని వాళ్ళకి చూపిస్తున్నాను చూడండి. ఒక సైడ్ వైర్ కొద్దిగా బయటికి లాగండి. బయటికి లాగిన వైపు కాకుండా దాని ఆపోజిట్ సైడ్ రన్నర్ ఒకసారి ఎక్కించేయండి. ఒక సైడ్ బాగానే ఎక్కుతుంది కదా. ఇప్పుడు ఇంకొక సైడు మనం కొంచెం తీగలా లాగాం కదా, దాన్ని ఎక్కించేసి జిప్ లాగితే ఈజీగా వస్తుంది. జిప్ రన్నర్ ఎప్పుడైనా ఫ్రంట్ నుంచి ఎక్కించుకోవాలి. చాలా ఈజీ అండి, జస్ట్ సెకండ్ పని అంతే. ఇలా 2 రన్నర్స్ కూడా నేను ఎక్కించేసాను. ఎక్కించిన తర్వాత దీన్ని ఇప్పుడు సమానంగా పెట్టేసుకుని పైన జిప్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుని అటు సైడ్ ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం 1/2 ఇంచ్ అటు ఇటులో మనకి ఎగుడు దిగుడు వచ్చినా కూడా లాస్ట్లో కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చండి. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నాకు కొంచెం చూసారు కదా, అటు 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువనే నాకు అటు ఎక్కువ వచ్చింది. సో దాన్ని నేను లాస్ట్లో కట్ చేసుకుంటాను అనమాట.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా మనం క్లాత్ ఉంచుకున్నాం కదండి కింద నాన్ ఓవెన్, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా కుట్టే పని లేకుండా దీన్ని మనం తీసుకున్నాము. ఇలా కుట్టుకున్న తర్వాత అటు ఇటు కూడా నాన్ ఓవెన్ పీస్ తీసుకుని పీచులు అనేవి మనకి బయటకు రాకుండా కుట్టేసుకోవడమేనండి. ఇక్కడ నేను 90 GSM ఫామ్ షీట్ యూస్ చేస్తున్నాను. పీచులు వచ్చే సమస్య ఉండదండి. చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. మీరు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. 90 GSM బట్ చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తున్నాను. అండ్ ఫామ్ షీట్ ప్రైస్ కూడా ఈ రోజు నుంచి అయితే తగ్గిందండి. అంటే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ అయితే వేరియేషన్ ఉంటుంది. అంతేనండి. ఇలా స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పేస్తే హ్యాండ్ పర్స్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఫ్రంట్ జిప్లో మీరు అమౌంట్ లేకపోతే కార్డ్స్ లాంటివి పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్ జిప్లో మనకి మొబైల్ అనేది ఈజీగా పట్టేస్తుంది అనమాట. సో నెక్స్ట్ పర్స్ ఏంటనేది చూద్దాము. అయితే కస్టమర్ మనకి ఇలాంటివి 2 పర్సెస్ ఆర్డర్ పెట్టుకున్నారండి. ఈ క్లాత్ అండ్ నేను వీడియోలో స్టార్టింగ్లో చూపించాను కదా, సో అది ఆ పర్స్ నేను ఇంకా స్టిచ్ చేయలేదు. వీడియో అయ్యే టయానికి నాకు అసలు అవ్వలేదండి. రాత్రి నుంచి పార్సిల్సే సరిపోయింది. నెక్స్ట్ మోడల్కి నేను ఇక్కడ సేమ్ ఫ్యాబ్రికే పొడవు 18 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది మీడియం సైజ్ మీకు హ్యాండ్ బ్యాగ్ వస్తుంది. ఫామ్ షీట్ నాన్ ఓవెన్ పెట్టుకుని చుట్టూ కుట్టుకుని అలాగే మధ్యలో కూడా కుట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ పర్సెస్కి మధ్యలో కుట్టుకుంటేనే నీట్గా ఉంటుంది. కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసేయాలి. మధ్యకి ఫోల్డ్ చేసేసి ఈ కార్నర్స్లో 1.5 ఇంచెస్కి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, నేను ఇక్కడ మధ్యలో కూడా లైన్స్ కుడితే మీకు ఇక్కడ లైన్స్ కనిపించట్లేదని. యాక్చువల్గా ఫామ్ షీట్ మధ్యలో వేయకుండా నేను కింద వేసి కుట్టేశానండి. వన్స్ కుట్టిన తర్వాత ఫామ్ షీట్ ఇప్పడం అనేది చాలా టఫ్. అందుకని మళ్ళీ ఏం చేశానంటే మరొక నాన్ ఓవెన్ తీసుకుని పైన వేసి స్టిచ్ చేశాను అనమాట. సో అప్పుడప్పుడు మిస్టేక్స్ అనేవి కామన్ అండి, నాకు కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా అది కామన్ బిజినెస్లో. సో ఇంకా నేను ఇప్పి మళ్ళీ అదంతా చేసే కంటే మరొక నాన్ ఓవెన్ వేస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంటుందని అలా వదిలేశాను. ఇప్పుడు హ్యాండిల్స్ కోసం పొడవు 15, వెడల్పు 3 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకున్నాను. ఈ కార్నర్స్ రెండు మధ్యలో వచ్చే విధంగా పెట్టుకుని మరొక ఫోల్డింగ్ పెట్టేసి చివరి వరకు కుట్టేసుకుంటే హ్యాండిల్స్ రెడీ అయిపోతాయండి. ఏ హ్యాండిల్స్ అయినా సరే ఇదే విధంగా కుట్టుకోవాలి. మీకు స్ట్రాంగ్గా ఉండాలి. కొంచెం పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం లోపల మధ్యలో నాన్ ఓవెన్ వేసుకుంటే 1 మీటర్ది మీకు స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అంటే పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ మనం స్టిచ్ చేసినప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చు. ఇది నార్మల్ పర్స్ కాబట్టి నేను ప్లెయిన్గా కుట్టేస్తున్నాను. హ్యాండిల్స్ రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండిల్స్ అటాచ్ చేయడానికి ఇటువైపు నుంచి 4 ఇంచెస్కి అటువైపు నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని మార్క్కి అవతల వైపు హ్యాండిల్ ఉండాలి. హ్యాండిల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. రఫ్ ఖచ్చితంగా తీయాలండి, అలానే ఎక్కువ తీసేయకూడదు, అక్కడ చిరిగిపోతుంది. ఒక 3-4 టైమ్స్ తీస్తే చాలు. ఇప్పుడు నేను ఇక్కడ జిప్ కట్ చేసుకున్నాను. జిప్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. జిప్ని ఇలాగ ఓపెన్ చేసేసి రివర్స్లో పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేయాలి. నేను ఒకవైపు చూపిస్తున్నాను. స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పుకొని బ్యాక్ సైడ్ ఇలాగ టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం జిప్పు అతికించినప్పుడే కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ జిప్పు కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని పెట్టుకున్నామంటే మళ్ళీ పైపింగ్ వేసే పని ఉండదండి, లేకపోతే అది మళ్ళీ పెద్ద పని అయిపోతుంది. ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని రెండింటిని మధ్యకి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించేయండి. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చూపించాను కదా రన్నర్ ఎలా ఎక్కించాలో. రన్నర్ ఎక్కించి రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పినప్పుడు జాగ్రత్తగా తిప్పాలి, మళ్ళీ జిప్పర్ అనేది ఊడిపోతుంది. ఇలా రివర్స్ తిప్పిన తర్వాత సమానంగా పెట్టుకొని అటు ఇటు కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ మీకు అటు ఇటుగా అనిపిస్తే కింద నుంచి స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు చాలాసార్లు కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసి మళ్ళీ నాన్ ఓవెన్ పీస్ కట్ చేసుకున్నాను. ఇలా పీచులు రాకుండా కుట్టేసుకోవాలి. సేమ్ రెండో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్స్లో రివర్స్లో పట్టుకొని స్టిచ్ చేసుకొని పైపింగ్ వేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా హ్యాండ్ పర్స్ అయితే రెడీ అయిపోయినట్టే. దీంట్లో చక్కగా మీరు మొబైల్ పెట్టుకోవచ్చు. సింగిల్ జిప్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అయ్యిందంటే అసలు మనం క్లాత్ చూసినప్పుడు ఏమీ అనిపించదండి, బట్ బ్యాగ్ కుట్టిన తర్వాత సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ బ్యాగ్ మీరు ఇంకా కొంచెం పెద్దగా కావాలన్నా సైజెస్ మార్చుకోవచ్చు, ఇంకా చిన్నగా కావాలన్నా కూడా మీరు సైజెస్ అయితే మార్చుకోవచ్చు. చూసారు కదా ఈ క్లాత్లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎంత బాగా వచ్చాయో. అండ్ ఇంకొక బ్యాగ్ వచ్చేసి నేను లాస్ట్ షార్ట్ వీడియోలో చూపించానండి, మీకు ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను. ఇది కుట్టిన తర్వాత మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉన్నాయి. పొడవు ఇంచుమించుగా 7 ఉంది అండ్ వెడల్పు ఇంచుమించుగా మనకి 10.5 or 11 వరకు వచ్చిందనమాట.
అండ్ కస్టమర్ పెట్టుకున్న బ్యాగ్స్లో ఫస్ట్ 3 అండ్ ఇదొకటండి. దీంట్లో చిన్న సైజ్ కుట్టాల్సి ఉంది, ఇంకా నేను స్టిచ్ చేయలేదు. అండ్ ఈ బ్యాగ్ కూడా ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉందండి. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.